హాయ్, దిస్ ఈజ్ మనీష్. వెల్కమ్ టు మనీష్ బిజినెస్ టాక్స్. ఈ రోజు వీడియోలో మనం బెస్ట్ బిజినెస్ వేస్ గురించి మాట్లాడుకుందాం. బిజినెస్ ఐడియాస్ ఒక 5 చెప్తా. ఇది మీరు బిజినెస్ ఐడియాస్ అనుకుంటారో, ఎర్నింగ్ వేస్ అనుకుంటారో, లేదా ఫ్రీలాన్సింగ్ ఎర్నింగ్ వేస్ అనుకుంటారో అది మీ ఇష్టం. నేను ఒక 5 చెప్తా. ఇందులో 4 వచ్చేసరికి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఒకటి వచ్చేసరికి విత్ ఇన్వెస్ట్మెంట్. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏం ల్యాక్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ బిజినెస్ రిలేటెడ్ నాలెడ్జ్. దెన్ ఇందులో ఫస్ట్ వే వచ్చేసరికి బ్రాండ్స్ అవుట్ రీచ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, క్లియర్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు ఒక 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం. ఉంటే సో ఆబ్వియస్గా నన్ను ఒక బ్రాండ్స్ని రీచ్ అవుతాయి. ఆబ్వియస్గా నా నీష్కి రిలేటెడ్ బ్రాండ్స్ నన్ను రీచ్ అవుతాయి ఫర్ ప్రమోషన్స్. సో నేను ఇక్కడ బ్రాండ్స్తో మాట్లాడుకుని, నాతో బ్రాండ్స్ మాట్లాడి కొంచెం హ్యూజ్ ప్రాసెస్ అనమాట. దే ఆల్సో హ్యావ్ దే ఓన్ వర్క్స్. నాకు కూడా చాలా వర్క్స్ ఉంటాయి, అన్నీ చూసుకోవాలంటే కష్టం కదా. సో ఈ ప్రాసెస్లో మీరేం చేయొచ్చు అంటే, మీరు మీడియేటర్గా వర్క్ చేయొచ్చు ఫర్ బ్రాండ్స్ అండ్ క్రియేటర్స్. మీరు పర్టికులర్ బ్రాండ్తో మాట్లాడి కన్వర్ట్ చేసి ప్రమోషన్కి, ఇఫ్ ఆ పర్టికులర్ బ్రాండ్ ట్రస్ట్ వర్తీ అయ్యి ఇన్ ది క్రియేటర్ కూడా ఒప్పుకుంటే, మీరు దాన్ని కన్వర్ట్ చేసినందుకు యూ కెన్ టేక్ సమ్ కమిషన్ బిట్వీన్ 10 to 15%. ఫర్ ఎగ్జాంపుల్ $1000 అయితే యూ కెన్ టేక్ అరౌండ్ $100 to $150 యాజ్ ఎ కమిషన్. సో ఇలా మీడియేటర్గా వర్క్ చేయొచ్చు. దీన్ని బ్రాండ్స్ అవుట్ రీచ్ అంటారు అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా అంటారు. దెన్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. అర్థమైంది కదా క్లియర్గా బ్రాండ్స్ అవుట్ రీచ్ అంటే ఏంటో. ఇప్పుడు మనం సెకండ్ వేలోకి వెళ్ళిపోతాం. ఇది కంటెంట్ క్రియేషన్. అవును, కంటెంట్ క్రియేషన్ ఆల్సో అ బిజినెస్ ఆర్ ఆల్సో ఎర్నింగ్ వే. ఎందుకు చెప్తున్నానంటే, కంటెంట్ క్రియేషన్కి చాలా మంచి స్కోప్ ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేస్తారో, లింక్డ్ఇన్లో స్టార్ట్ చేస్తారో, యూట్యూబ్లో స్టార్ట్ చేస్తారో అది మీ ఇష్టం. బట్ కంటెంట్ క్రియేషన్కి యాజ్ ఆఫ్ నో మంచి ఫ్యూచర్ ఉంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, మేబీ నెక్స్ట్ 5 to 10 years కూడా మంచి స్కోప్ ఉంటుంది. సో వితౌట్ ఏ కంటెంట్ క్రియేషన్ మీరు ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి గ్రో చేయడం అనేది ఇంపాసిబుల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ. అర్థమైంది కదా. సో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. ఏదైనా నీష్ పిక్ చేసుకోండి. సో మొబైల్ ఉంటుంది అందరి దగ్గర. సో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి. యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, లేకపోతే లింక్డ్ఇన్లో అయితే టెక్స్ట్ ఫార్మేట్ అనమాట. అర్థమైందా. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వే. సెకండ్ వే కంటెంట్ క్రియేషన్. థర్డ్ వే కెరియర్ గైడెన్స్. కెరియర్ గైడెన్స్ ఎలా వర్క్ అవుతుందంటే, చాలా మందికి రీసెర్చ్ చేయడం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది, లేదా తర్వాత ఏం జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ బాగుంటుంది, దేనికి ఫ్యూచర్ అలా ఉందో చాలా మందికి తెలియదు. మీకు కూడా ఆబ్వియస్గా ప్రతి దాని గురించి నాలెడ్జ్ ఉండదు. బట్ మీకు టెక్ సేవి అంటే ఆన్లైన్లో రీసెర్చ్ చేయడం మీకు బాగా వచ్చు అనుకుంటే, మీరు పర్టికులర్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మీ ఫ్రెండ్స్ నెట్వర్క్లో, లేదా మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి చెప్పి వాళ్ళకి చేయొచ్చు. దాన్ని బట్టి మీరు ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని, ఇది ఆల్సో పార్ట్ ఆఫ్ కంటెంట్ క్రియేషనే. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని, లేదా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని మీరు కంటెంట్ పెట్టడం స్టార్ట్ చేయొచ్చు. అలా స్టార్ట్ చేసి కొంచెం గ్రో అయిన తర్వాత, ఫాలోవర్స్ ఆ సబ్స్క్రైబ్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మీరు కెరీర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ వే కెరీర్ గైడెన్స్ అనేది. ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, చాట్‌జిపిటి ఉంది, బట్ చాలా మందికి ఎలా రీసెర్చ్ చేయాలో తెలియదు. సో ఆ పర్టికులర్ గ్యాప్ని మీరు ఫిల్ చేస్తున్నట్టు అనమాట. కెరీర్ గైడెన్స్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ వే. ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని, లేదా యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేసుకుని కొంచెం గ్రో అయిన తర్వాత మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు, వీఆర్ ప్రొవైడింగ్ ఏ కెరీర్ గైడెన్స్ 1-to-1 కాల్స్ లైక్ సర్వీసెస్ అని చెప్పి. సో అక్కడ మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని తీసుకుని రీసెర్చ్ చేసి వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ వే కెరీర్ గైడెన్స్. మీరు జాబ్ చేస్తున్నావు లేదా చదువుకుంటున్నావు అట్లయినా చేయొచ్చు. థర్డ్ వే కెరీర్ గైడెన్స్ గుర్తుపెట్టుకోండి. దెన్ ఫోర్త్ వే వచ్చేసరికి థీమ్ కెఫే కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మేము చెన్నైలో ఉన్నప్పుడు, నేను చెన్నైలో ఒక కేఫ్ పోయాము. అక్కడ 5 to 6 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాగ్స్ ఉంటాయి, డాగ్ బ్రీడ్స్ అనమాట, లైక్ ఫ్రెండ్లీ డాగ్స్ అవి. సో వాటితో వాళ్ళు ఒక కేఫ్ని రన్ చేస్తున్నారు. ఆ కేఫ్లో ఫుడ్ ఏం బాగోదు టు బి ఫ్రాంక్, బట్ ఆ డాగ్స్ చూడడానికి వచ్చిన వాళ్ళే చాలా మంది అనమాట. సో అలా థీమ్డ్ కెఫే అనేది రన్ చేయొచ్చు, బట్ ఫుడ్ అనేది బాగుండాలి. ప్రెసెంట్ మనం చూస్తున్నాం కదా, ఈ ఆర్సీ కార్స్తో పక్కన ఆడుతుంటారు, పక్కన తింటుంటారు. సో థీమ్ కెఫేస్ అనేవి బాగా గ్రో అవుతున్నాయి ప్రెసెంట్. గుర్తుపెట్టుకోండి, చెప్తున్నా కదా థీమ్ కెఫే. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ విత్ ఇన్వెస్ట్మెంట్. నేను 5 ways చెప్తున్నా కదా, ఈ 5లో 4 వచ్చేసరికి ఫ్రీ అని చెప్పా, మీన్స్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక్కటి విత్ ఇన్వెస్ట్మెంట్. దెన్ ఫోర్త్ వే ఇస్ ఏ థీమ్ కెఫే. ఫిఫ్త్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఇది ఎప్పుడో ఎన్నో ఇయర్స్ నుంచి చాలా మంది చెప్తున్నారు, బట్ ఇప్పుడు నేను కూడా చెప్తున్నా. స్టిల్ ఇట్ హ్యాస్ ఎ ఫ్యూచర్. స్టిల్ కాదు, ఉంటూనే ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ అనేది. ప్రతి స్ట్రీట్కి ఒక బ్రాండ్ వస్తుంది, ప్రతి బ్రాండ్కి డిజిటల్ మార్కెటర్ కావాలన్నమాట. మేబీ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ కావచ్చు, లేదా ఒక ఏజెన్సీ కావచ్చు. బాగా ఫ్యూచర్ ఉన్నది డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఆఫ్టర్ సాఫ్ట్వేర్కి ఇప్పుడు అంత ఫ్యూచర్ ఉంటుందో ఈ మిషన్ లెర్నింగ్ వీటికి, సేమ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా అంతే ఫ్యూచర్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ మీరు ఫ్రీలాన్సర్గా స్టార్ట్ చేయొచ్చు. మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ లాంటివి నేర్చుకుని 1 by 1 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ, ఒక ఫ్రీలాన్సర్స్ని హైర్ చేసుకుంటూ స్లోగా అలా మీరు ఒక ఏజెన్సీ అనేది బిల్డ్ చేయొచ్చు. స్టార్టింగ్ అనేది మీకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే మీ స్కిల్ నేర్చుకోవడానికి మనీ అవుతుంది, అది ఆబ్వియస్గా అది చేయాల్సిందే. తర్వాత మీరు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవాలి, అంటే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మీకు క్లయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు నార్మల్గా నేర్చుకుని కూర్చుంటే క్లయింట్స్ అనేది రాదు.
కంటెంట్ క్రియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు 5 వీటిలో అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి కంటెంట్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. డన్. సో దీస్ ఆర్ ద 5 బెస్ట్ వేస్, బిజినెస్ వేస్ అనుకుంటారు, ఎర్నింగ్ వేస్ అనుకుంటారు, అది మీ ఇష్టం, నేను ఆల్రెడీ చెప్పా కదా. సో ఈ 5లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేయండి, లేట్ చేయొద్దు. బికాస్ చాలా మంది థింక్ చేస్తుంటారు ఇట్స్ అ టైం వేస్ట్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, ఈ 4 వేస్ ఏదైనా పిక్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ మనీ టు ఇన్వెస్ట్, స్టార్ట్ టీమ్ కెఫే. జస్ట్ సజెషన్స్ ఇస్తున్నాను నేను ఇవన్నీ. సో మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే, ఇంకా బెస్ట్ వేస్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్స్ పిన్ చేస్తా, మిగతా వాళ్ళు కూడా యూజ్ అవుతాయి కదా. దట్స్ ఇట్. క్లియర్గా అర్థమైంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బై.